అయ్యో పాపం! ఒకప్పుడు సాయంత్రం అయితే చికెనా, మటనా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కదండీ! జొమాటోలోనా, స్విగ్గీలోనా ఎలా అయిపోయారో చూడండి పాపం పిల్లలు. ఏం చేస్తున్నావు చిన్నా? రాగి జావా పెడుతున్నా. రాగి జావా రాగి జావ నీకు ఇష్టమా? లేదు, కానీ ఉమ్, తాగాలిగా. నా తప్పక హెల్త్ తాగుతున్నావా? కోసం నా హెల్త్ సరే, కోసం నేనే తాగాలిగా, నేనే చేసుకోవాలిగా. మన వాళ్ళు అడుగుతున్నారు మ్మ్. ఎలా చేసుకుంటారు అని కాస్త చెప్తావా? మ్మ్. చెప్పే మరి. ఒక 3 స్పూన్స్ వాటర్లో కలిపి ఉమ్, ఫస్ట్, అంటే ఉమ్. మొత్తం ఏది స్పూన్ అంటే ఈ ఆ, సైజు గరిట. ఈ సైజ్ స్పూన్లో ఒక త్రీ ఉమ్, స్పూన్స్ రాగి జావ రాగి పౌడర్ వాటర్లో కలిపి ఉమ్, స్మూత్గా, అంటే వాటర్లో మొత్తం కలిసిపోయేదాకా కలిపేసిన తర్వాత ఉమ్, ఆల్రెడీ ఒక పక్కన గిన్నెలో ఉమ్, వాటర్ పెట్టి అది మరుగుతున్నప్పుడు ఉమ్, ఇది తీసి దాంట్లో పోసి ఏ ఉమ్, లంప్స్ లేకుండా, అంటే గడ్డలు లేకుండా ఉమ్, కలుపుకుంటూ ఉంటే ఉమ్. రాగి జావ అయిపోతుంది. ఇట్లా ఇట్లా థిక్ టెక్స్చర్ వచ్చేదాకా చేసుకుంటే అయిపోతుంది. ఇందులో మనం ఇంకా హ్మ్. పాలకూర పేస్ట్ అది వేసుకోవచ్చు. అసలు అది చెప్పు. ఉట్టి డ్రై రాగి జావ నచ్చదు కదా! ఏం వేసుకోవాలి అయి మ్మ్. చెప్పు. పాలకూర పేస్ట్ వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ హ్మ్. కలిపున్న పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వేసావా ఇలా ఇందులో? వేసా, కానీ అందుకేనా అంత కమ్మటి వాసన వస్తుంది. మ్మ్, కానీ హ్మ్. కనిపించట్లేదు. నేనైతే ముందే వేసి బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఈ ఓకే. రాగి జావ ఎప్పుడు విడిగా కలుపుకున్నది కలిపేసాను అనమాట. ఇలా దగ్గరికి అయింది. ఇప్పుడు నేను ఇది దింపాక దింపాక ఏమైనా దింపిన వేస్తావా? తర్వాత కొంచెం పెరుగు హ్మ్. బాగా స్మూత్గా చేసుకొని దీంట్లో కలిపితే ఇది హుహు. కొంచెం టెక్స్చర్ అనేది లైట్ అవుతుంది. హ్మ్. అలాగే దీంట్లో నిమ్మకాయ పిండుకొని పక్కన పల్లీలు, వేయించిన పల్లీలు అబ్బో! కానీ ఏదైనా పల్లీలు ప్రోటీన్ ఉంది, నిమ్మకాయ సి విటమిన్ ఉంది, పెరుగు ప్రోబయోటిక్ ఉంది, అలా మీకు ఇష్టమైన రాగులేమో ఇక స్నాక్ రిచ్ ఏదన్నా. ఫైబర్ ఉంది, ఇక ఆకుకూరలో మల్టీ విటమిన్స్ ఉన్నాయి. మళ్ళీ స్నాక్ కూడానా? స్నాక్ అంటే ఇవే చికెన్ పల్లీలు. చికెన్ ముక్కలు, ఫిష్ ఆహా, ముక్కలు అది మీ కూడానా? ఇష్టంలే కానీ హ్మ్. పల్లీలు మెయిన్గా నేను తినేది. హ్మ్. లేదంటే బెల్లంతో చేసిన లడ్డు ఉంటుంది కదా, హ్మ్. పటిక బెల్లం. పటిక బెల్లం కాదు హ్మ్. ఇది, అదేం బెల్లం అంటాము, నాటు బెల్లం. నాటు బెల్లంతో చేసింది హ్మ్. లడ్డు. హుహు. ఆ లడ్డుని నంచుకుంటూ కొంచెం కొంచెం కొరుక్కొని ఇది తాగుతూ ఉంటే అబ్బా, ఎంత బాగుంటుందో. ఇది కదా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే. మ్మ్. మీ ఇంట్లో కూడా మీ పాప ఏం చేస్తోంది? ఏం తింటుంది? పెట్టండి. కామెంట్‌లో చాలామంది మా పిల్ల ఇంటలేదండి అంటున్నారు కదా!